భువనగిరి జిల్లాలో ఒక రిసార్ట్ లో బాబా మర్దలి బల్వన్ మరణానికి పాల్పడి చాలా దారుణంగా ఇద్దరు కూడా చనిపోయారు. పురుగుల మందు తాగి ఈ బాబా సుధాకర్ మరదల సుష్మిల ఇద్దరు కూడా ఒక రిసార్ట్ లో ఇద్దరు చనిపోవడం జరిగింది. సో బల్వన్ మరణానికి ముందు వేర్వేరు సెల్ఫీ వీడియోలు కూడా రికార్డ్ చేశారు. 6 పేజీల నోట్ రాసుకొచ్చారు సుధాకర్ సుష్మిలాలు. తర్వాత బీబీ నగర్ మండలం కొండమడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. సుధాకర్ సుష్మిల స్వస్థలం హైదరాబాద్లోని రామంతపూర్. అయితే వేర్వేరుగా ఇద్దరు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అటు సుష్మిల కూడా ప్రేమ వివాహం చేసుకుంది. ఇటు సుధాకర్ కూడా వేరే ఒక మహిళతో ప్రేమ వివాహంలోనే ఉన్నాడు. అయితే ప్రేమించి తప్పు చేశామంటూ కూడా సెల్ఫ్ వీడియోలో మెన్షన్ చేశారు. ఇక్కడ కారణం ఏంటంటే బాబా మర్దలి మధ్య కూడా అక్రమ సంబంధం అంటగట్టడంతోనే మనస్తాపానికి గురై ఈ రకంగా వారిద్దరూ బల్వన్ మరణానికి పాల్పడి తెలుస్తోంది. విషయం ఏంటంటే ఇక్కడ సుధాకర్ అండ్ సుష్మిల ఇద్దరు కూడా వేరువేరుగా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు పరిచయస్తులు, మంచిగా ఫ్రెండ్స్గా ఉంటూ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్షిప్ కాస్త కొంత రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉండడం, మాట్లాడడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్రేమ వివాహం తర్వాత అటు సుధాకర్ భార్య తరపున వ్యక్తులు కానివ్వండి, ఇటు సుధాకర్ తల్లిదండ్రులు కానివ్వండి పదే సుష్మిలని కించపరుస్తూ ఉండేవారట. ఏంటి నా కొడుకుని వల్ల వేసుకున్నామని చెప్పడం కానివ్వండి, నా భర్తని వల్ల వేసుకున్నామని చెప్పి అటు భార్య చెప్పడం, అటు భార్య తరపున సుధాకర్ భార్య తరపున బంధువులు కూడా పదే సుష్మిలని వేధించడం. ఒక రకంగా ఏమని నా అల్లుడిని వల్ల వేసుకున్నావు, తప్పు చేస్తున్నామని ఏదో రకంగా కించపరిచే విధంగా దుర్భాషలాడడం, ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అక్కడ సుశీల కొంత మనసు గాయపడింది. ఇటు సుశీల కూడా తన భర్తకి మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని స్నేహాన్ని తప్పుగా చూస్తూ ఉన్నాడు, తప్పుడుగా భావిస్తూ ఉన్నాడు. సో దాన్ని అపార్థం చేసుకొని నన్ను పదే వేధిస్తున్నానని చెప్పి సుష్మిల కూడా భావించింది. దీంతో సుధాకర్ సుష్మిల ఇద్దరు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక రిసార్ట్లో కలుసుకున్నారు. ఆ రిసార్ట్లో కలుసుకొని వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది, ఏం మాట్లాడుకున్నారు ఏం తెలియదు. కానీ మొత్తం మీద ఇద్దరు కూడా పురుగుల మందు తాగి బల్వన్ మరణానికి పాల్పడ్డారు. సో ప్రస్తుతానికి ఆ బల్వన్ మరణానికి పాల్పడే ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో చాలా సంచలన విషయాలు వెల్లడించారు వాళ్ళు. సో 6 పేజీల ఆత్మహత్యకు ముందు ఒక నోట్ను కూడా మెన్షన్ చేశారు వారిద్దరు. సుధాకర్ సుష్మిల 6 పేజీల లేఖను రాసుకొచ్చారు. సో బీబీ నగర్ మండలం కొండమడుగు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఆ ఇద్దరిది కూడా హైదరాబాద్లోని రామంతపూరే. సో రామంతపూర్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఒక్కసారిగా బల్వన్ మరణానికి పాల్పడడంతో ఆ కుటుంబంలో కూడా విషాదం అలుముకుంది. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ఇద్దరు కూడా ఇప్పుడు బల్వన్ మరణానికి పాల్పడి మరణించారని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఏం జరిగింది అసలు అక్కడ? పోలీసులు ఏం తేలుస్తున్నారు? సో ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు బల్వన్ మరణానికి పాల్పడే ముందు లేఖ కూడా రాసుకొచ్చారు. ఆ లేఖలో ఏముంది, ఈ విషయం పైన పోలీసులు ఏం చెప్తున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లాలో వివాహేతర సంబంధం అంటకడుతున్నారని మనోవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని ఇద్దరు బలన్మరణ చేసుకున్న ఘటన బీబీనగర్ మండలం కొండమడుగులో ఒక రిసార్ట్ లో కూడా నిన్న సాయంత్రము చోటు చేసుకుంది. మొత్తం కూడా ఇద్దరు మరణించినారు. మొత్తం కూడా వీళ్ళు రామంతపూర్లోని కేసీఆర్ కాలనీకి చెందిన వారుగా ఇద్దరు వాళ్ళు గుర్తించారు. మొత్తం కూడా ఇద్దరు వరుసకు బాబా మరదలు అవుతున్నట్టు పరిస్థితి. మొత్తం కూడా మృతులు ఎవరైతే బాల సుధాకరు, ఈ సుష్మిల, వీరు మొత్తం కూడా ఇద్దరు చిన్నప్పటి నుంచి పక్కనే ఉండడం తోటి కొద్దిగా మంచిగానే ఉన్నారు. తర్వాత కూడా వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటు సుష్మిల ప్రేమ వివాహం చేసుకుని, ఇటు అదే విధంగా బాల సుధాకర్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు ప్రశాంతంగా. అచ్యుత్, మీరు హోల్డ్లో ఉండండి. వారిద్దరు చివరి నిమిషాల్లో అంటే బల్వన్ మరణానికి పాల్పడే ముందు సెల్ఫీ వీడియోలో ఇద్దరు వేరుగా ఒక వీడియోను కూడా రికార్డ్ చేశారు. వాళ్ళ ఆవేదనని, వాళ్ళ బాధన వీడియోలో పంచుకున్నారు. ఒకసారి సుష్మిల సుధాకర్లు వాళ్ళ సెల్ఫీ వీడియో చూద్దాం. మీ అందరి ఇష్టపూర్వకంగా ఈరోజు తనతో నేను బాధపడుతున్నా, మిమ్మల్ని బాధపడుతున్నా. ఇంకా బాధలు భరించే ఓపిక నాకు లేదు. నన్ను క్షమించండి. నా వల్ల అందరినీ ఇబ్బంది పెడుతున్నా. నేను సుజాతకి ఎంతో మంచి చేసిన, కానీ నన్ను ఈరోజు నలుగురిలో నిందల పాలు చేసి ఎంతో గౌరవంగా బతికేటోంది అక్రమ కేసులు పెట్టి, అక్రమ సంబంధాలు అంటగట్టి నా జీవితాన్ని ఆగం చేసింది. చెప్పాలనుకున్నంత లెటర్లు రాసిన. ఏ రోజైతే నేను ఆ పని చేసినాను, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా సుఖంగా లేను. ఎప్పుడు చూసినా ఏదో రకంగా సాధిస్తూనే ఉంటుంది. ఎవరితోనో ఒకరితో అంటగట్టడం, ఏం చేసినా కానీ అందులో తప్పులు వెతకడం, మంచి చేసినా అందులో తప్పులే వెతకడం,
ఈరోజు ఆమె చేసిన పని వల్ల ఇంట్లో, రిలేషన్స్లో, జాబ్లో ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితి. నా వల్ల సుస్మిలని తన జీవితం పాడైపోయింది. చెయ్యని తప్పుకి మాట్లాడమే మేము చేసిన తప్పు అయితే అది ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. ఇంక బ్రతికే ఓపిక లేదు. ఎవరి బలవంతంతో నేను ఈ వీడియో చేయట్లేను, నేనే నా బాధ భరించలేక చేస్తున్నా. లెటర్ రాసిన కూడా అది నేనే రాసిన, ఇంకెవరైనా రాపిచ్చిరా, నా వెనక ఉండి నడిపిస్తారు అది ఇది అని చెప్పేసి అంటున్నాడు కదా. అందుకే నా సొంత నిర్ణయం తీసుకొని ఇంతవరకు వచ్చిన, వాడితోటి ఉండి సంసారం చేసే ఓపిక నాకు లేదు. ఆ దెబ్బలు నేను తినలేను, ఇంకా అది నాతోని కాదు, నేను భరించలేను. ఇక ఏదో నాకై నేను చేసుకున్నా మంచిగా ఉంటుందని, అప్పుడు ఇదే నింద, వాడితోటి నింద వచ్చిందనే ఇంకొకరిని చేసుకుంటే వాడంతే ఇక కొత్త మురిపానుకుండి తర్వాత వాడితో తిరిగినావు అది ఇది అని చెప్పేసి టార్చర్ పెడతాడని వీణి చేసుకుంటే వీనితో అంతకన్నా ఎక్కువ టార్చర్ ఉంది. తాగి వచ్చి కొడతాడు అనేది కాదు, అనుమానంతో నాకు ఈ టార్చర్ ఏందో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. బాలు ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి, 4 రోజుల నుంచి ఉన్నాడు. అంతకుముందు అన్నీ ఎవ్వరికి ఏది చెప్పుకోకుండా నా లోపల నేను దాచిపెట్టుకొని ఉన్నందుకు ఇప్పుడు నన్ను బయటేసి నన్ను బజార్ దాన్ని చేసిండు. వీడియో ఏది పెట్టకుండా చేయకుండా ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అటో ఇటో నలుగురితో మాట్లాడుకుంటా ఏదో చేస్తుంటే దానికి అనుమానం ఒకటి అంటగట్టి వాడు పక్కన వండినవు. 1000-2000కి బండి అంత చీప్ క్యారెక్టర్ అన్నది. నలుగురిలో ముఖం చూపించుకోలేక, అవతలకి చెప్పుకోలేక, నా లోపల భరించలేక నరకం అనుభవిస్తున్నా నేను. ఇందులో అనవసరంగా సృజనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండో దానికి ఏం తెలియదు పాపం. అది సాయం చేసినందుకు దాన్ని అంత ఇది చేసేది, ఏదున్నా ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా అది ఆదుకున్నందుకు, జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా రోగం వచ్చినా హాస్పిటల్కి తీసుకుపోయినందుకు దాని మీద వాడు ఏడుస్తున్నాడు బ్రోకరు అని చెప్పి. అందుకే ఉండి అందరిని ఇబ్బంది పెట్టి, నా వల్ల అనవసరంగా బాలుని ఇబ్బంది పెట్టి, ఆయన అవసరానికి ఆదుకున్నందుక, అవసరానికి ఆదుకుండు అని అంటే పోయి వాని పక్కన వండి నానే అర్థమా? ఈ సిచ్యువేషన్కి నాకు నేను తెచ్చుకున్నదే, నా చెప్పుతో నేను కొట్టుకోవాలంతే. ఇక చేసుకున్న అనుభవించుకోవాలని చెప్పి ఇన్ని రోజులు బయటికి రాకుండా లోపల ఉండి 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 ఉంటే ఇప్పుడు లాస్ట్కి రోడ్డున పడేసిండు. చెప్పినా వినలేదు కదా, వినకుండా చేసుకున్నందుకు నాకు కావాల్సిందే ఇది. ఇంకా ఉండి పడే అంత ఓపిక నాకు లేదు, అది నేను తట్టుకోలేను. ఇంకా నా వల్ల కాదు ఇక అసలు. ఓపిక నశించింది, ఓపిక ఇంకెంతకని ఓపిక పట్టాను. అందుకే పోతున్నా నేను కూడా మా నాన్న దగ్గరికి. అక్కడనే ప్రశాంతంగా ఉంటుంది. బతికి ఈ నరకం అనుభవించిన దానికంటే సచ్చి ప్రశాంతంగా ఉండేది నయం. అనవసరంగా మళ్ళీ ఇంకొకరు నా వల్ల వీడికి బలయ్యే బదులు వీడు చేసే ఈ దానికి వాడుకున్న రాజకీయానికి అందరు భయపడే వెనుకకైతున్నారు కదా. నేను ఒక్కదాన్ని అనేదాన్ని లేకపోతే ఎవరికి అడ్డం ఉండదు, అది నాకు బాగా అర్థమైంది. ఇక బాలుకి నాకు మధ్యలో వేరే ఏ రిలేషన్ లేదు. అంటే బావ అయినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన ఏదో రిలేషన్ ఉంది పెట్టుకున్నాం అని చెప్పేసి అంటే బయట వాళ్ళు అంటే సరే ఏదో అన్నారు అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి చూసి, అన్ని సంవత్సరాలు పెళ్ళికి ముందు అన్ని సంవత్సరాల నుంచి చూసి నేను ఏందనేది తెలిసి కూడా అంత నింద నా మీద ఎట్లా చేసిండు, ఎట్లా వేయాలనిపించింది. అది నేను అసలు నాకు ఆలోచన కూడా నా మైండ్ నుంచి పోవట్లేదు. ఏం చేస్తున్నా ఏంది అనేది ప్రతిదీ నిలబడ్డా కూర్చున్నా, ఇంకా ఏదైనా నా కష్టం నా సొంతది అన్నది నాకు లేకుండా
ఇప్పుడు ఏదైనా తీసుకుంటే ఇంక ఇది అక్కడనే తీసుకున్నా, ఇంకా బండి తీసుకున్నానా అన్న కాడికి వచ్చింది నాకు.